నాకు వచ్చే ఆహ్వానాలు అనేక రకాలుగా ఉంటాయి. కొంతమంది మాస్టరును ఒక ఆచారంగా పిలుస్తారు. ఆయన వారి గురువర్యులు కాబట్టి వారికి చేయవలసిన మర్యాదలు చేసి ఏదో ఒకటి తినడానికి తాగడానికి ఇస్తారు. ఇంతకన్నా మరే కారణం లేదు. మరికొందరు గురువర్యులను ఆహ్వానించకపోతే విమర్శలకు గురి కావలసి వస్తుందనే భయంతో వారి ఇంటికి పిలుస్తారు. ఇది గమనించు. కొంతమంది ఆహ్వానానికి కారణం ఇదే. మరికొందరు చాలా పిసినారులు. వారి గురువర్యుల మీద ఖర్చుకు కూడా వెనకాడతారు. వారి హృదయాలలో నిజమైన ప్రేమ ఉండదు. కానీ వారు గురువర్యులను తమ ఆడంబరపు ఆచారాలతో ఆహ్వానిస్తారు. అటువంటి వారి ఇంట్లో నేను ఎలా తినగలను? నేను మామూలుగా తినేదానికి రెట్టింపు తిన్నా కూడా ఎంతో ఖర్చు కాదు కదా. కానీ దానికి కూడా వారు సంకోచిస్తారు. అందుచేత అటువంటి వారి ఇంట్లో నేను ఏమీ తినను. అయితే అరుదుగా కొందరు నన్ను హృదయపూర్వక ప్రేమతో ఆహ్వానిస్తారు. అటువంటి వారి ఇంట్లో భోజనం చాలా ఆనందకరం. వారు ఏమి ఇచ్చినా నేను స్వీకరిస్తాను. దాని నాణ్యతతో పనిలేదు, ప్రేమభావం ఉంటే చాలు. అటువంటి వారి ఇంటికి పిలవకపోయినా నేను వెళతాను. వారు నన్ను ఆహ్వానించవలసిన పని లేదు. హృదయం స్పందననిస్తుంది. వారితో కలిసి ఉండాలనే ఆరాటం నాలో మొదలవుతుంది.